లోకేష్ సార్కి నమస్కారం. నేను ఇక్కడ నుండి కోయేట్కి వెళ్ళాను. నేను వెళ్ళి 2.5 నెలలు అవుతుంది. ఈ 2.5 నెలలకు నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు అక్కడ. నేను ఇక్కడ నుండి వెళ్ళడం కారణం ఏంటంటే, నేను ఇంట్లో కొద్దిగా నాకు ప్రాబ్లం ఉంది. నా ప్రాబ్లం ఏంటంటే, నా హస్బెండ్ హ్యాండిక్యాప్. అమ్మాయి 9 చదివింది. అమ్మాయి 9 చదివేసి ఆపేసి అమ్మాయిని పనికి పంపించాల్సి వచ్చింది. నేను నా ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాను. నేను అటనేసి 3 ఆడబిడ్డలే నాకు. నా బిడ్డలు వదిలేసి నేను గల్ఫ్ దేశం పోవాల్సి వచ్చింది. నా పిల్లలు 3 ఇంటికాడ పెట్టిపోయినా. నా హస్బెండ్ కేరళకి వెళ్ళినాడు. అక్కడ పోయి తను అడకొచ్చి మాకు పెడతా వచ్చినాడు. ఇప్పుడు ఏంటంటే, నేను అక్కడ పెట్టాల్సి నన్ను ఇబ్బంది పెట్టినారు. ఇబ్బంది పెట్టినతానే నాకు ఆ ఇబ్బంది తట్టుకోలేక నేను వీడియో తీసి నేను పెట్టినాను. ఆ వీడియో వైరల్ అయింది. అది లోకేష్ సార్ దగ్గరికి చేరింది. ఆ సార్ బాగా నాకు హెల్ప్ చేసినాడు. రికమెండేషన్ తీసుకుని బాగా గట్టిగా 2 రోజుల నుండి ఆ సార్ నుండి ఈ ఆఫీస్ నుండి నాకు కాల్ వచ్చింది. నన్ను బాగా సేవ్ చేసినాడు. ఇంటికి ఇబ్బంది లేకుండా వచ్చేసిన. నేను నాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయాలనుకొని కోరుకున్నాను సార్ను. ధన్యవాదాలు సార్. నాకేమన్నా కొద్దిగా హెల్ప్ చేయండి సార్. లోకేష్ సార్, నేను పెట్టిన వీడియో వైరల్ అయింది. అక్కడ విదేశాలకు పంపించినారు. అక్కడ వచ్చే కాలికి ఒక మేడానికి చేరుకునిందంట. ఆ మేడం నాకు మార్నింగ్ కాల్ చేసింది. చేసి నాకు బాగా హెల్ప్ చేసింది ఆ మేడం. ఆ మేడం పేరు రచిత మేడం. చాలా హెల్ప్ చేసింది. నాకు ఇండియా చేరుకునేంత వరకు నాతో మాట్లాడుతూనే ఉంది. ఇక్కడ నుండి లోకేష్ సార్ గారి నుండి కాల్ వెళ్ళిందంట. ఆ మేడం నాకు చాలా హెల్ప్ చేసింది. లోకేష్ సార్ నుండి ఫోన్ వచ్చింది. ఆ సారు వాళ్ళు కేర్ చేసుకున్నారు, బాగా హెల్ప్ చేసినారు. నేను ఇండియాకి వచ్చేసినాను. అందరికీ ధన్యవాదాలు సార్. నన్ను హెల్ప్ చేసి ఇండియాకి రప్పించిన దానికి మీకు చాలా కృతజ్ఞతలు. మా అన్న రామప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు. నేను ఇంటికి వచ్చేసినాను. నా పిల్లల దగ్గర ఉన్నాను. నేను ఒక బాధలో వెళ్ళాను సార్. మా హస్బెండ్ హ్యాండిక్యాప్. తనకు వచ్చే పింఛని సరిపోక 6,000 వస్తుంది. నాకు 3 ఆడపిల్లలు. పింఛని సరిపోక నేను బయట దేశం వెళ్ళాల్సి వచ్చింది. ఆ పింఛని వల్ల ఇంట్లో సరిపోక నేను బయట దేశం వెళ్ళాను. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు ఏ ఆధారం లేదు ఇక్కడ ఇంటి దగ్గర. తను కేరళకి వెళ్తాడు. మమ్మల్ని అడకొచ్చి సక్తా అంటాడు. అది అడకొచ్చి సక్తా అంటే ప్రతి ఒక్కరూ నన్ను తప్పులు పట్టినారు. ఇక్కడ మేము కూడా అడకొచ్చి సక్తాడు అనేసి తప్పులు పట్టినారు. నాకు ఇబ్బందిగా ఉంటే నేను అతను అంటా అంటే నా మనసు ఇరిగిపోయి నేను కోయేట్కి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళినాక నాకు ఇబ్బంది, నేను ఇండియాకి వచ్చేసినాను. ఆ మేడం చాలా హెల్ప్ చేసింది. ఆ మేడం పేరు రచిత మేడం. చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్స్ మేడం. లోకేష్ అన్న గారికి, మా అన్న రామప్రసాద్ గారికి చాలా రుణపడి ఉంటాను నేను ఎప్పటికీ. నేను ఇండియాకి వచ్చేసినాను. అందరికీ ధన్యవాదాలు.